ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఒక సింపుల్ టాపిక్ ఒకటి తీసుకుందాము. ఓకే. ధనవంతులు అయిన వాళ్ళు, అవుతున్న వాళ్ళు, అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి? ధనవంతులు కాలేక ఆగిపోయిన వాళ్ళు, ఆగిపోతున్న వాళ్ళు, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అసలు? సో ప్రతిదానికి మూలం ధనం. మూలం ఇదం జగత్. ఎస్. సో బేసిక్గా ఈ మొత్తాన్ని డిసైడ్ చేసేది మనం చూసే విధానం. ఒక పుస్తకాన్ని చూసినప్పుడు ఎంటర్టైన్మెంట్గా కొంతమంది చూస్తారు. అదే పుస్తకాన్ని ఇంకొకరు చూసినప్పుడు దాంట్లో నుంచి ఏదో ఒక పాయింట్ని పిక్ చేసుకొని వాళ్ళ లైఫ్లో దాన్ని అలవాటుగా మార్చుకొని ఎదుగుతారు. సో చూసే విధానం అంతే. ఒకటే పేపర్ అందరూ చదువుతారు, అందరికీ సేమ్ పాయింట్స్ ఉంటాయి అందులో, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పిక్ చేస్తూ ఉంటారు. అవసరమైంది పిక్ చేసిన వాడు ధనవంతుడు అయిపోతారు. సో బేసిక్ ఇక్కడ కొన్ని బిహేవియరల్ చేంజెస్ ఉంటాయి. చాలా క్లియర్గా చెప్తా. సో ఇక్కడ నేను ధనవంతుడా అంటే రిచ్ పోర్ అనే కేటగరైజేషన్ కాదు, కానీ పోర్ మైండ్ రిచ్ మైండ్ అని మాట్లాడతారు, రైట్? సో బేసిక్గా పోర్ మైండ్ సెట్తో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే రిచ్గా కనపడటం కోసం ప్రయత్నం చేస్తారు. వాళ్ళ లైఫ్ అంతా కూడా సో బేసిక్గా నేను బాగా కనపడాలి, రిచ్ వాళ్ళలాగా కనపడాలి అన్న దానికోసమే మన జీవితం అంతా తాపత్రయపడిపోతూ ఉంటారు. సో బేసిక్ అదే రిచ్ పర్సన్ ఏం చేస్తాడు, నిజంగా అసలు వెల్త్ని క్రియేట్ చేసే దాంట్లో మాత్రమే టైం స్పెండ్ చేస్తాడు, కనపడటం గురించి అసలు ఆలోచించాడు. అండ్ తర్వాత వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తారంటే కేవలం శాలరీ కోసం, పేచెక్ టు పేచెక్ కోసం మాత్రమే పనిచేస్తారు. ఒకవేళ శాలరీ రాకపోతే కనీసం నెక్స్ట్ మంత్ గడవలేని సిచ్యువేషన్లోనే వాళ్ళు ఇందులోనే ఉండిపోతూ ఉంటారు. సో వాళ్ళ పేచెక్ యొక్క పని ఏంటి అని అంటే వాళ్ళ నెల అవసరం తీర్చడం కోసం మాత్రమే పెట్టుకుంటారు. సో బేసిక్గా ఈ ప్రిటెండ్ టు బి రిచ్ అని ఇందాక చెప్పాను కదా, అలా కనపడటం కోసమే వీళ్ళ పేచెక్ అనేది కంప్లీట్గా ఖర్చు చేస్తూ ఉంటారు. అదే ధనవంతుడు ఏం చేస్తూ ఉంటాడు, అసలు ముందు పేచెక్ టు పేచెక్ కాదు, అసలు ముందు నా దాంట్లోంచి వచ్చిన దాంట్లో నుంచి వెల్త్ని క్రియేట్ చేయడంలో చూస్తూ ఉంటాడు. ఒక లంసమ్ అమౌంట్, ఒక శాలరీ అమౌంట్ వచ్చింది అని అంటే ఫస్ట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అన్న దాంట్లోనే మాత్రమే చూస్తుంటాడు, కానీ ఇప్పుడు నేను ఏం వేసుకోవాలన్న దాంట్లో వాళ్ళ మైండ్ సెట్ని పెట్టుకోరు. సో నెక్స్ట్ ఏం చేస్తారు, వీళ్ళు ఏదో ఒక ప్రోడక్ట్ ప్రిటెండ్ టు బి రిచ్, ప్రతి ఒక్కదానికి దానికే లింక్ అయి ఉంటాయి. ఈ ప్రిటెండ్ టు బి రిచ్ దాంట్లోనే ఆ ప్రోడక్ట్ కొనాలా, ఈ ప్రోడక్ట్ కొనాలా, ఇంట్లోకి టీవీ కొనాలా, సోఫా కొనాలా, లేదా కారు కొనాలా, ఇంకేదన్నా కొనాలా, లేదా గోవా వెళ్ళాలా, బ్యాంకాక్ వెళ్ళాలా, ఇందులోనే మనం ఆలోచిస్తూ ఉంటారు. కానీ అదే అసలు రిచ్ పర్సన్ ఏం చేస్తూ ఉంటారంటే ఈ గోవా బ్యాంకాక్ వీళ్ళు వెళ్తున్నారంటే ఫ్లైట్లో వెళ్తారు, సో ఇండిగో షేర్లు కొంటాడు. అదే వీడు ఏదో ఒక కంపెనీ ఏసీ కొంటాడు, సో కన్స్యూమర్ థీమ్ లో ఇన్వెస్ట్మెంట్లు పెడుతూ ఉంటారు. వీడు ఖచ్చితంగా తిండి కోసం డబ్బులు ఖర్చు పెడతాడు విపరీతంగా, సో FMCG స్టాక్స్ కొంటాడు. వాటిల్లో నుంచి వచ్చేటువంటి రిటర్న్స్ తోటి ఇవన్నీ మళ్ళీ వాళ్ళు అనుభవిస్తారు. ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి వ్యత్యాసం. ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు, దాని మీద వచ్చే రిటర్న్స్ తో వీళ్ళు అవసరాలు తీర్చుకుంటారు. కానీ ముందు ఏం చేస్తారు అని అంటే వీటిల్లో పెడతారు. చూసే విధానం అందరికీ గోల్ అదే, కానీ ముందు ఏ పని చేస్తాము అన్న దాన్ని బట్టి ఇటు రిచ్చా పూరా అని డిసైడ్ అవుతూ ఉంటుంది. అండ్ తర్వాత మనకి పూర్ మైండ్ సెట్లో ఎక్కువ అప్పుల గురించి ఆలోచిస్తూ ఉంటాం, అవసరాల కోసం. అప్పు పర్పస్ని ఎందుకు చూస్తాము అయితే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఇస్ ఆల్సో డీసెంట్, అది ఇన్వెస్ట్మెంట్ లాగా ట్రీట్ చేయొచ్చు, ఖర్చు కూడా కాదు అది. అదర్ యాక్టివిటీస్ లైక్ EMI, ఫోన్ కొంటానుకో, బైక్ కొంటానుకో, కార్ కొంటానుకో, ఇంట్లో ఏసీ కొంటానుకో, టీవీ కొంటానుకో. నిన్న ఏంది బిగ్ బిలియన్ సేల్స్ జరుగుతున్నట్టు, EMIల పండగ అది బిగ్ బిలియన్ సేల్స్ అంటే, రైట్? దానికోసం అప్పుల కోసం చూస్తూ ఉంటాం. అదే రిచ్ మైండ్ సెట్ వాళ్ళు ఏం చేస్తారు, నీకంటే ఎక్కువ అప్పుల కోసం చూస్తాడు, కానీ వాడు అప్పులు దేనికోసం చేస్తారు, వాళ్ళు కేవలం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తారు. ఎప్పుడైనా మంచి ఆపర్చునిటీ దొరికితే ఆ టైంలో కొనడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు పూర్ మైండ్ సెట్ వాళ్ళ దగ్గర ఓడీస్ ఉంటాయి, రిచ్ మైండ్ సెట్ వాళ్ళ దగ్గర ఓడీస్ ఉంటాయి. పూర్ మైండ్ సెట్ వాళ్ళు ఓడీస్ని వాడుకొని ఖర్చు పెడతారు, రిచ్ మైండ్ సెట్ వాళ్ళు ఆ ఓడిని ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఖాళీగా పెట్టుకొని కూర్చుంటారు. ఎప్పుడైతే ఆపర్చునిటీస్ దొరుకుతాయో వెంటనే దాన్ని పెట్టి కొంటారు, ఇది పైకి వెళ్తుంది, అద్భుతంగా రిటర్న్స్ సంపాదిస్తూ ఉంటారు. సో చూసే విధానం అందరికీ సేమ్ ప్రొడక్ట్స్. అండ్ తర్వాత ఏం జరుగుతుంది, అడ్వైస్ తీసుకునే విషయంలో రిచ్ మైండ్ సెట్ వాడు ఏం చేస్తాడు, ఎప్పుడు సేవింగ్ ఉంటుంది. మనం ఏ నలుగురితో తిరుగుతుంటామో మనం అదే అని. సో బేసిక్గా వాడు తిరిగే ఆ పీపుల్ అండ్ వాళ్ళ సర్కిల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ప్రొడక్టివ్ మైండ్ సెట్, ప్రాపర్ అడ్వైజరీ మైండ్ సెట్ అండ్ ప్రొఫెషనల్ మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళతో తిరుగుతూ ఉంటాం. అదే పవర్ మైండ్ సెట్ ఏం చేస్తూ ఉంటాం, బల్లల మీద కూర్చొని, తప్పుగా నేను అనట్లేదండి, దయచేసి అర్థం చేసుకోవద్దు మళ్ళీ, అంటే నేను కించపరచడం కాదు నా భావం. సో బేసిక్గా మనం డిస్కస్ చేసే టాపిక్కే అలాగుంటది. అసలు ప్రొడక్టివ్ టాపిక్స్ మీద డిస్కషన్ పెట్టకుండా
వి ఓన్లీ డిస్కస్ ఆన్ అన్వాంటెడ్ స్టఫ్ లైక్ మూవీస్, ఏ పాలిటిక్స్. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, Yes. టికెట్లు శుక్రవారం It is all కొనుక్కోవాలా, about the గురువారం discussion, కొనుక్కోవాలా? yes. అన్నెసరీ డిస్కషన్ పెట్టుకుంటూ ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఇన్ ద సేమ్ టైం మీరు ఇక్కడ డిస్కషన్ పెట్టే టైంలో మీరు దేని గురించి డిస్కస్ చేస్తుంటారు, వాళ్ళు దాంతో వ్యాపారం చేస్తూ ఉంటారు. ఇట్స్ అ సింపుల్ థింగ్. ఇప్పుడు మీ దగ్గర ఉండేటువంటి ఆ నలుగురు ఎవరు అనేది మీరు ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. అండ్ ఇంకొకటి, వీళ్ళు ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు పని విషయంలో పవర్ మైండ్ సెట్ ఏం చేస్తుంది అని అంటే, ఇప్పుడు నేను వాడికి రూపాయి ఇస్తే ఎందుకు నా జేబులోంచి డబ్బులు పోతాయి, ఇప్పుడు వాడికి ఏదో ఇస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రియల్ ఎస్టేట్ ఒక మంచి ప్రాపర్టీని ఐడెంటిఫై చేసే పనిలో పడ్డారు. పవర్ మైండ్ సెట్ ఏం చేస్తుంది, నేనే వెతుక్కుంటాను అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, లీవ్లు పెట్టి మరీ తిరుగుతూ ఉంటారు, టైం అంతా స్పెండ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, అదే టైంలో ఆ పనిని వేరే ఒక బ్రోకర్కి అప్పచెప్పేసి వాళ్ళు ఇంకొక పనిలోకి వెళ్ళి అక్కడ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, డబ్బులు వచ్చే పనిని వదిలేసి ఈ ప్రాపర్టీని వెతకటము, ఇంకేదైనా పనుల మీద రీసెర్చ్ చేయడం లాంటిలో టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. వీడేమో డబ్బులు సంపాదిస్తాడు, వీడేమో వచ్చే ఆదాయాన్ని లీవ్ పెట్టుకొని మరి ఖర్చు పెడుతూ ఉంటాడు. సో ఎదగాలనుకునేవాడు పనిని 10 మందికి డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ మీద సంపాదిస్తాడు. ఎవరైతే ఎదగలేరు, నా జేబులో ఉన్న రూపాయి అట్లా ఉండాలి అంటే, రూపాయి ఉండాలని ఎవరు కోరుకోరు, ఖర్చు అయిపోద్దామన్న చిన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అంటే వాళ్ళే ఆ పని చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సంపాదించే టైంలో మీరు టైంని స్పెండ్ చేసుకుంటూ సంపాదించుకోరు. వీళ్ళేమో ప్రొడక్టివ్ అవుతారు, మీరేమో వెతుక్కుంటూ కూర్చుండిపోతారు. వీడికేమో ఆపర్చునిటీస్, ఈ ల్యాండ్ దొరికేటప్పుడు 10 ఆపర్చునిటీస్ ఎదుగుతూ ఉంటాడు, మీరు మాత్రం ఒకటే ల్యాండ్ మీద ఎదుగుతూ కూర్చుంటూ ఉంటారు. సో బేసిక్ గా మనకి ఇక్కడ కేవలం మన ఆలోచనలో ఉండేటువంటి తేడా మాత్రమే. సో బేసిక్ ఇక్కడ ఒక చిన్న సేయింగ్ ఉంది, అంటే మొన్న ఈ మధ్య ఏదో తనిఖీల బర్లీ కానీ ఒక చిన్న డైలాగులు విన్నా. ఈ ప్రతి ఒక్క మనిషికి మధ్యలో ఉండేదల్లా ఏంటి అంటే జీతం మధ్యలో తేడా. నువ్వు ఏసీ రూమ్ లో కూర్చొని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయి, రోడ్డు మీద వాడు కేవలం క్లీన్ చేసుకొని, మీ ఇద్దరు చేసేది జీతం పనే, ఇద్దరు పని చేసేది జీతాల కోసమే, ఆ నెల ఖర్చుల కోసమే. మీ ఇద్దరి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏమీ లేదు. ఎవడైతే ఈ రియల్ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అని అనుకుంటారో వీళ్ళిద్దరి మధ్యలో ఉండే ఒకే ఒక చిన్న గీత ఏంటి అని అంటే మనం చూసే పర్స్పెక్టివ్. మీరు ఇటు కోణంలో చూస్తారా, ఇటు కోణంలో చూస్తారా అన్నది మాత్రమే మీరు ఏం చేస్తారు, మీరు ఏం అవుతారు అనేది నిర్ణయిస్తుంది. మీరు జీతగాలుగా మిగిలిపోతారా, లేకపోతే ధనవంతులుగా చేరుకొని ఈ నెల జీతం అనే ఒక బర్డెన్, సో కాల్ ఈ ట్రాప్ నుంచి బయటకు వచ్చేసి రియల్ వెల్త్ క్రియేటర్ గా మారతారా అనేది నిర్ణయించబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. ధనవంతులుగా ఎదిగిన వాళ్ళు, ఎదుగుతున్న వాళ్ళు, ఎదగాలన్న ఆలోచన ఉన్న వాళ్ళ ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఎదగలేక వెనకబడిపోతున్న వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంటుందని చాలా చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.